హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాస్యాని. సంక్రాంతి పండగకి మేము మురుకులు చేసుకున్నామండి. అది ఎలా చేసామో, ఎలా ప్రిపేర్ చేసామో ఒకసారి వీడియోలో చూపిస్తున్నాము, చూడండి. అవన్నీ మా మమ్మీ అన్నీ మిక్స్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట. ఇంట్లో చేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక బయట పెట్టుకున్నాం అనమాట చేయడానికి. బయట హాల్లో పెట్టుకొని స్టార్ట్ చేసాము చేయడము. మా మమ్మీ చేస్తుంటే నేను చేస్తాను లేని మా పెద్ద చెల్లి అంటుంది, చేతి నొప్పి ఉంది కదా నేను చేస్తానని మా మమ్మీ చేస్తుంది. సరే నేను చేస్తా లేవా అని చెప్పేసి మా చిన్న చెల్లిని అయితే పిండి తడుపుతుంది అన్నమాట. మా పెద్ద చెల్లి స్టార్ట్ చేసిందనమాట వేయడం. మా పెద్ద చెల్లి అయితే ఫాస్ట్గా చేసేస్తుంది ఏ పని అయినా సరే. చాలా బాగా చేస్తుంది మా పెద్ద చెల్లి. మా చిన్న చెల్లె నేను చేస్తానులే అక్క అని చెప్పేసి తను స్టార్ట్ చేసింది అనమాట వేయడం. ఇంకా మమ్మీ పిండి తడుపుతుంది, పెద్ద చెల్లెనేమో ఆయిల్లో వేస్తుంది, చిన్న చెల్లెనేమో మురుకులు చేస్తుంది అనమాట. నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను కాసేపు. ఒక రౌండ్ అయితే చేయడం అయిపోయిందనమాట. ఇక అవి అవుతూ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈవినింగ్ వరకు అయిపోయాయి చేయడం. మురుకులు ఒకటి చేసాము మేము. వీటికే చాలా టైం పట్టింది అసలు. ఇంకా వేరే గారెప్పలు కూడా చేద్దామని పిండి తడిపి పెట్టినాం కానీ కాలేదన్నమాట. టైం అయిపోయిందని చెప్పేసి ఇక చీకటి అయిందని అక్కడికే ఆఫ్ చేసాము. మురుకులు అయితే అయినాయి. మా చెల్లె తీస్తూ సైడ్కి ఒక దాంట్లో పెట్టేస్తుంది అనమాట. పెద్ద చెల్లి అయితే ఫాస్ట్గా వేసేస్తాను అనమాట. అందుకే మీరు ఎవరు లేరే నేనే వేసేస్తానులే అని చెప్పేసి తనే చేసుకుంటూ ఆయిల్లో వేస్తుంది అనమాట. మా పిల్లలు అయితే మాకంటే ఎక్కువ పిల్లలే అది ఆయిల్ మీద పడుతుందని జరగమని చెప్పినా కానీ పిల్లలు జరగకుండా అక్కడే కూర్చొని మేము చేస్తామని వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారనమాట. మా రెండో చెల్లి అయితే మా డాడీ కోసం అని చెప్పి, మా డాడీకి అవి అంటే చాలా ఇష్టం అన్నమాట. వాటిని ఏమంటారంటే చెకోడీలు. ఎప్పుడు చేసినా మా రెండో చెల్లె మాత్రం మా నాన్న కోసం ఆ చెకోడీలు చేస్తూ ఉంటుంది అనమాట. మేము చేస్తామని చెప్పేసి అక్కడే కూర్చుని వాళ్ళు అక్కడే ఉంటున్నారనమాట. వెళ్ళి ఆడుకోమన్నా ఆడుకోవట్లేరు. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట పిండి తడపడం. నేను ఎప్పుడు చేయను, ఎక్కువ మా పెద్ద చెల్లె మా మమ్మీ చేస్తూ ఉంటారనమాట. నేను చాలా తక్కువ చేయడం. కానీ ఈసారి స్టార్ట్ చేసిన పిండి తడపడం.
చూడండి మా శిరీష చెకోడీలు స్టార్ట్ అయినాయి, కొన్ని చేసింది ఆల్రెడీ. పెద్దచ్చలు అయితే ఫాస్ట్ చేసేస్తుంది ఏ పని అయినా సరే. మనకు అలాంటివి రావు అసలు. ఇంకా మనం ఏది చేసినా స్లోగా. నేను పిండి తడుపుతున్నా, మా మమ్మీ ఉరుకులు వేస్తుంది, మా పెద్ద చెల్లెనేమో ఆయిల్లో వేస్తుంది అన్నమాట. అవేంటి శిరీష అంటే చెకోడీలు అని అన్నీ చెప్తుంది అనమాట. అవి డిఫరెంట్గా చేస్తుంది మా చెల్లె. అవి ఎవరి కోసం అంటే నాన్న కోసం అని చెప్తుంది అన్నమాట. అయితే తడుపుతున్నాను అనమాట. నేను ఎంత చేసినా పిండి నాకు కదా ప్రాసెస్లో రావట్లేదు అసలే. మెత్తగా అయిపోతుంది, లేకపోతే గట్టిగానైనా అవుతుంది, కానీ అది చేసే ప్రాసెస్లో రావట్లేదు నాకు. నేను చేసే విధానం ఏ విధంగా ఉందో, మమ్మీ నీకు ఎప్పుడు చేయనికి రాదులే, నువ్వు జరుగు అంటే ఒకసారి అయితే మురుకులు చేయడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి మురుకులు చేయడానికి అయితే రానైతే వచ్చినాను. చేసుడు తక్కువ బిల్డప్పుడు ఇచ్చుడు ఎక్కువ అన్నట్టుంది నా పరిస్థితి. కానీ ఏదో ఒకటి చేయనైతే చేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నాను. చేయడానికి రావట్లేదు అసలే. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను నేను. మురుకులు అది ఒత్తుతుంటుంది, అది తింపుతాను, నేను కూడా రౌండ్గా తిరుగుతాను అనమాట. ఎందుకంటే నాకు అలవాట్లేదు అనమాట చేయడం. ఏదో కొంచెం అలవాటు చేసుకుంటా అలా ట్రై చేశాను అనమాట. ఇంట్లో ఎక్కువ ఏది చేసినా కానీ ఇట్లా వంటకాలలోనైతే మా పెద్ద చెల్లె మా మమ్మీ చేస్తారనమాట. వాళ్ళిద్దరు ఎక్కువ. నేను కూడా ఎక్కువ చేయడం అంటే చెకోడీలే చేస్తాను. నాకు ఇవి చేయడం అసలే రాదు. పిండి తడపాలన్నా అది రాదు, ఇవి తింపాలన్నా అది రాదు. అవి ఆయిల్ అక్కడ చేసి అక్కడైనా చేద్దామని అనుకుంటే అవి కాయినా కావే అది కూడా తెలియదు నాకు అసలు అయినాయి అని చెప్పేసి. ఎక్కువ పెద్ద చెల్లె చేస్తుంది. అవి చేస్తుంటే కూడా అన్ని ఇచ్చుకోపోతే ఉన్నాయి, కానీ ట్రై చేశాను అన్నమాట ఫస్ట్ టైం. చేస్తూ ఉంటే అదే వస్తుంది కదా అని చెప్పేసి ట్రై అయితే చేశాను అనమాట. మళ్ళీ మా చిన్న చెల్లె స్టార్ట్ చేస్తుంది అనమాట చేయడం. అది సరిగ్గా పెట్టలేదు అనమాట. అది అంత ఊడిపోయింది. మళ్ళీ టైట్ చేసుకుంటూ మళ్ళీ మురుకులు చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట తను. వేస్తుంది కానీ తనకి వేయడానికి రాక దాన్ని కూడా స్పూన్ కూడా అందులోనే పెట్టుకుంటూ చేస్తుంది అనమాట. అంత కరెక్ట్గా పని అది రాదు, ఎవరికైనా ఎక్కువ రాదనమాట. ఎక్కువ చేయడం అంటే ఇంకా మమ్మీ ఎక్కువ చేస్తుంది. అప్పుడప్పుడు కొంచెం పని చేయడంలో హెల్ప్ అవుతాం అనమాట. ఎక్కువ శాతం మా మమ్మీ అన్ని పనులు చేసుకుంటుంది అనమాట. పర్లేదనుకో, నాకన్నా బెటరే. మా చిన్న చెల్లె కూడా బాగానే చేస్తుంది అనమాట. తను కూడా ఫస్ట్ టైమే చేయడం, కాకపోతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది, కానీ బాగానే చేసింది. నాకన్నా గ్రేటే. నేనే చాలా తక్కువ చేస్తాను అనమాట మా ఇంట్లో పనులు. అందరూ ఎక్కువనే చేస్తారు కానీ నేను చాలా తక్కువగా